ఒకటో అధ్యాయము 28వ వాక్యం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఈ వాక్య భాగంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. చాలు. ఇంకా నా వైపు చూడండి. ఇక్కడ దేవుని పిల్లలను, దేవుని ప్రజలను ఆయన ఆశీర్వదించి ఏం చేశాడండి? ఆశీర్వదించి ఆయన మొట్టమొదట తన ప్రజల్ని ఆశీర్వదించి అన్న మాట మనం అక్కడ చూస్తాం. ఆశీర్వదించి అభివృద్ధి ఏం పొందాలంటే అండి, అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందిన తర్వాత ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. అక్కడ ఆశీర్వాదం, అభివృద్ధి, ఫలించడం అంటే 3 రకాలుగా దేవుడు ఇక్కడ తన బిడ్డలను, అంటే దేవుడు తన హస్తాలతో తయారు చేశాడు మనుషుణ్ణి. సమస్తము కలుగునగాక అంటే కలిగినయి. అయితే దేవుడు తన పోలిక చొప్పున తన బిడ్డలను తయారు చేసి, మట్టితో తయారు చేసి ఆ నాసికా నంద్రాల్లో ఆయన జీవాత్మను ఊదినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు తన పిల్లలను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చారు. ఫలించి అభివృద్ధి, శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చారు. ఈ శారీరక సంబంధ ఆశీర్వాదాలు ఏంటి? మీరు భూమిని నిండించండి, పిల్లల్ని కనండి, పిల్లల్ని కని భూమిని నిండించండి. అభివృద్ధి, అన్ని విషయాల్లో మీరు ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. మూడోది, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడాలి. ఫలించి, ఈరోజు యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఫలించి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీ పరిశుద్ధ గ్రంథాల్లో నా యందు మీరును, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరూ తీశారా? ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యంలో స్వయంగా యేసు ప్రభు తన పిల్లలకు చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నారంటే, నా యందును మీరును, మీ యందు నా మాటలను, మీ యందు ఎవరి యందు? ఎవరి యందు? మన యందు. ఎవరి కాళ్ళు అనుకోవాలి? నా యందు. ఎవరి కాళ్ళే అనుకోవాలి? నా యందు. నా యందు నా యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన, అదుగో
ఇక్కడ మళ్ళీ ఆది కాండములో మొదట్లో మనం చదువుకున్న వాక్యాన్ని ఇక్కడ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? మీరు ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడు అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన వాగ్దానాన్ని మనం చేతపట్టుకొని ఫలిస్తే నీ ఫలాలను చూసి ఆయన సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చూసి? ఫలాలు. మీరు ఫలించి, మళ్ళీ ఆ మాట చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నిలిచి ఉండిన ఎడల అంటే దేవుని వాక్కు ఏంటండి అది? ఎవరిలో నిలిచి ఉండాలి? మనలో నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీకేది కావాలో అడగండి. అమ్మా, ఈరోజు ఆయన వాక్కు నీలో ఉంటే నువ్వు ఏది అడిగినా దేవుడు ఏం చేస్తాడంటే కార్యసిద్ధి కలగజేస్తాడు. ఏం చేస్తాడండి? కార్యసిద్ధి కలగజేస్తాడు. మీ యందు దేవుని మాట ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట మీ యందు ఉందో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలనే కదా మీరు నా శిష్యులగుదురు. ఇందువలనే కదా మీరందరూ కూడా నా శిష్యులవుదురు. ఇందువలనే కదా, నా మాటలు మీలో ఉంటే మీరు నాకు శిష్యులు అవుతారు. నా మాటలు మీలో లేకపోతే, ఇప్పుడు మీరందరూ ఎవరు శిష్యులు? ఆయన మాట మీలో ఉన్నది కాబట్టి దేవునికి శిష్యులయ్యారు, లేక దేవునికి దాసులయ్యారు. అవునా కదా? దేవునికి శిష్యులయ్యారు, లేక దేవునికి దాసులయ్యారు. ఆయన మాట మీలో ఉంది కాబట్టి. అందుకని అంటున్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ప్రియా దేవుని బిడ్డలారా, ఫలించుడి ఫలించుడి ఫలించుడని దేవుని వాక్కు పదే చాలు మనతో చెప్తుంది. ఫలించకపోవడం కారణం ఏంటి? ఏమండి, ఒక కుటుంబం ఎప్పుడు చూసినా ఎక్కడేసింది అక్కడే ఉంటుందంట. ఎక్కడేసింది అక్కడే ఉంటుందంట. ఎప్పుడు చూసినా అదే పద్ధతి, ఎప్పుడు చూసినా అదే కన్నీరు, ఎప్పుడు చూసినా అదే ఆహారం. ఇంకా దాంట్లో ఏమి మార్పు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు మార్పు లేదు? దైవజనులు యేసన్న గారు గోరంటుల్లో ఉన్నప్పుడు కొంతమంది వచ్చారు ప్రార్థనలు చేయించుకుంటాకి. ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు ఒక అతని మట్టికి యేసన్న గారు ఇంకా చూడట్లా, అక్కడ మొక్క ఉంది, దానికే చూస్తున్నాడు. వాళ్ళు ప్రార్థనలు చేసుకున్నారు, ఇతను మట్టిగా మొక్కంకే చూస్తున్నాడు. యేసన్న గారు ఏమయ్యో ఎంతసేపు అయినా మొక్కంగా చూస్తావు, దా ప్రార్థన చేస్తారంటే, అది కాదండి యేసన్న గారు, ఈ మొక్క నాటి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బాగా వినాలి. ఈ మొక్క నాటి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే, అబ్బో ఇంచుమించులో అది నాటి ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోవచ్చు. అయినా దాని పరిస్థితి ఎక్కడ ఉంది? ఎక్కడ నాటింది అక్కడే ఉంది, ఎలాగ నాటింది అలాగే ఉంది. దాంట్లో ఏ విషయంలో కూడా ఫలించవలసిన ఏమీ కూడా ఏ గుణగణాలు కనబడతలా. అప్పుడు యేసన్న అన్నారు, పోలే దాని గొడవ నీకెందుకు, నువ్వు ప్రార్థన చేయించుకో అంటే, లేదు యేసన్న గారు, నాకు ఒక గుణపం తెచ్చివ్వండి, దాని సంగతి ఏంటో నేను చూస్తాను అన్నప్పుడు యేసన్న గారు, సర్లే మొక్కలకి బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాడు, శాస్త్రవేత్త అయి ఉన్నాడు అని గుణపం తెచ్చిచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే
ఇక్కడ మొదలుకొని ఆ ఏర్లు అంటే ఇలాగ తవ్వుకుంటే ఆ ఏర్ల కింద పెద్ద నాపరాయి ఉందంటండి. ఏముంది? పెద్ద నాపరాళ్ళు బండలు ఉన్నాయి. నాపరాళ్ళ బండలు అటు ఇటు ఏర్లు లోనికి వెళ్లకుండా పైన అల్లుకొని ఉన్నాయి. అందుకునే దానికి ఎదుగు లేదు. మాట్లాడండి. దానికి ఎదుగు లేదు, బదుగు లేదు. ఎక్కడ నాటింది, ఎలా నాటింది అలాగే ఉంది. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా? కింద ఆ రాళ్ళు తీసి చక్కగా మళ్ళీ దాన్ని యథాప్రకారంగా పాతినప్పుడు చక్కగా దానికి వేయవలసిన నీళ్లు ఇవన్నీ వేసిన తర్వాత అది 1 సంవత్సరం ఆగి మళ్ళీ చూసిన తర్వాత అది విస్తరించి మువ్వవేసి ఎదిగి దాని ఫలాలు బయటికి కనబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా అలా ఉండటానికి కారణం ఏంటి? నీలో ఎదుగుదల లేదు, ఆత్మీయ స్థితి లేదు. ఎక్కడ చూసినా అదే పద్ధతి, ఎప్పుడు చూసినా అదే పద్ధతి, అదే. కొంతమందిని చూడండి, మనం చూస్తూ ఉంటాం. మీరే అనుకుంటారు, ఏమండి మీ పక్కన ఒక ఆమె కూర్చుంది, ఏమండి ఆమె ఇప్పుడు ఏది, ఏమండి ఆమె ఏది? ఆమె నీ పక్కన కూర్చున్నప్పుడు ముచ్చట్లాడేవారు, వాక్యం వినేవారు కాదు, ముచ్చట్లాడేవారు. ఆవిడేమో చెవులు గిల్లేది, నువ్వేమో ముక్కి గిల్లేదాన్ని. ముచ్చట్లాడుకున్నవారు. ఇప్పుడు ఏదంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయింది. ఏమైపోయిందండి? ఆత్మీయ జీవితంలో దిగజారిపోయింది. ఇంకా కొద్దిగా లోతుకెళ్తే ఆవిడతో పాటు నువ్వు కూడా ఏం చేస్తావండి? నువ్వు కూడా ఆ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి, అమ్మాయి ఏంటి ఈరోజు మనం ఆదివారం ప్రార్థనగా మానేసి ఎక్కడికి వెళ్దాం? పలానా చోటకి పిక్నిక్ వెళ్దాం, లేదంటే పలానా చోటకి ఫంక్షన్ తెలిగింది, ఇద్దరం అక్కడికి వెళ్ళిపోద్దామని. తయ్యి అంటే తయ్యు ఏమంటారండి? చెప్పండి. ఏదో అంటారు కదండి. తయ్యి అంటే తందానా, అంతే కదండి. అలాగా ఆ జీవితంలో దిగజారిపోయి ఎప్పుడు చూసినా అందుకనే దేని వాక్యం చెప్తే, నా యందు మీ మాటలు, ప్రైజ్ ది లార్డ్. ఎలాగంటండి? నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీరు బహుగా ఫలిస్తారు. అంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవుని వాక్యం నీలో ఉందో నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించే కొలది దేవునికి ఆనందం. అంటే దేవునికి ఆనందం, ఆయనకు సంతోషం. అందుకని ఆయన ఆది కాండంలోనే ఆ మొదటి వాక్యంలోనే ఆయన చెప్పారు, మీరు బహుగా, ఎలాగనగా దేవుడు ఆశీర్వదించి, ఏమన్నాడండి? దేవుడు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు ఈరోజు నువ్వు? ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు ఒక విశ్వాసి? అందుకనే అక్కడ అంటున్నాడు, ఆ వాక్యాన్ని ఇంకా చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే ప్రతి విషయంలో దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక స్నేహితులుగా, ఎలాగంట ఒక స్నేహితురాలుగా, దగ్గర బంధువు, రక్త సంబంధులం ఆయన స్వరత్వం ఇచ్చి మళ్ళీ ఏం చేసుకున్నారు?
కొనుక్కున్నారు కాబట్టి మన రక్త సంబంధులం. ఆయన ప్రేమించి ఆయన ఒక స్నేహితులుగా మనం ఉండి, అక్కడ 13వ వాక్యం అన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును అంటే నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే అండి, ప్రాణం పెట్టాడంట. ప్రాణం. ఈరోజు ఫలించకపోవడం కారణం ఏంటంటే అనేకమైన కారణాలు కనబడుతూ ఉన్నాయి. చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం అనుభవించుకోలేకపోతున్నాం. భక్తిలో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నమ్మదగినది. మీరు బహుగా ఫలించాలి, మీ కుటుంబాలు అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ బిడ్డలు బహుగా ఫలించి ఒక ఉన్నతమైన ఉద్యోగాలు చేదురుగాక. ఆమేన్. మీ కుటుంబాలు అభివృద్ధి అవునుగాక. మీ కుటుంబాలు విస్తరించుదురుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, మనం మత్తయి సువార్తలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వాక్యం నుంచి కొంచెం మాటలు చదవండి. అక్కడ ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. విత్తువారు విత్తడానికి బయలువెళ్ళారు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిని. పక్షులు వచ్చి వాటిని మిరింగివేసెను. పక్షులు వచ్చి త్రోవ పక్క పడ్డ విత్తనాలని పక్షులు వచ్చి మిరింగివేసినవి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. మన్ను లేని రాతి నేల మీద కొన్ని విత్తనాలు పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోవును. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. కొన్ని విత్తనాలైతే ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి కొన్ని మంచి నేల మీద పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 60 వంతులుగాను, ఒకటి 30 అంతులుగాను, ఒకటి 30 వంతులుగాను ఫలించెను. చెవుగలవాడు వినుగాక. ఇక్కడ విత్తనాలు అన్నాడు. విత్తేది ఎవరు? దేవుడు. విత్తేది ఎవరుమా? యేసయ్యే. ఆ విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడుతున్నాయి. ఇప్పుడు దేవుని వాక్యం వినండి. ఇది ఎవరి వాక్కు? దేవుని వాక్కు. దేవుని వాక్కు ప్రకటించే వాళ్ళు ఎవరు? సేవకుడు. సేవకుడిని నిలబెట్టుకొని వాడుకునేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి చెప్తున్నప్పుడు ఆ మాటలు, వాక్యం అనే మాటలు చెప్తున్నప్పుడు కొన్ని మాటలంట ఎవరు పట్టించుకోక త్రోవ పక్కన పడిపోతున్నాయి. కొన్ని మాటలు అంటే మాటలు అంటున్నారు కానీ వెళ్తా త్రోవలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈ మనకి గేట్ ఉందండి, ఇక్కడ గేటు. ఆ గేటు దాటిన తర్వాత అక్కడక్కడే దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ విత్తనాలు ఎక్కడ పడిపోయినాయి? మీరు పట్టుకెళ్ళిన విత్తనాలు ఎక్కడ పడిపోయినాయి? త్రోవ పక్కన పడిపోయినాయి. మరి ఇంకో కొన్ని విత్తనాలు చెప్పండి. రాతి నేల అంట. ఏ నేల? మన్ను లేని చోట. మన్ను లేని చోట పడినప్పుడు అవి ఏం చేసినాయి?
మొలుతాకి మొలిచినాయి. అవునండి, మొలుతాకి మొలిచినాయి. సూర్యుడు అస్తమించేటడికి ఏమైనాయి? మళ్ళీ మాడిపోయి అంట. అంటే కొంతమంది విశ్వాసుల జీవితం ఎలా ఉంటుందంటే, చర్చికి కొత్తగా వచ్చినప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అంటారు. ఏమంటారండి? అబ్బబ్బబ్బబ్బబ్బా అంటారు కొత్తగా వచ్చినప్పుడు. అలాగా కొద్దిగా బాధపడిపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఇంక యథాప్రకారంగా భక్తులు ఏం చేస్తారు? నీరసరి వెళ్ళిపోతారు. టయానికి రావడం కానీ, దేవుని మందిరానికి భయపడతాం కానీ, సేవకుడికి భయపడతాం కానీ, దేవుని వాక్యానికి భయపడతాం కానీ ఏది ఉండదు. అటువంటి వారు ఏం చేస్తారంటే, సూర్యుడు అస్తమించగానే ఆ కిరణాలు పడిన వెంటనే ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. అంటే ఎండిపోవడం కారణం ఏంటంటే, దానికి సరైన సారము లేదు. కింద దానికి ఏమి లేదు? సారం. వాక్యం అనే సారాన్ని నువ్వు అనుభవిస్తే, ఆ వాక్యమైన సారాన్ని నువ్వు త్రాగుతూ ఉంటే, ఆ వాక్యమైన సారాన్ని నువ్వు భుజిస్తూ ఉంటే, నీలో మాడిపోవడం అన్నది ఉంటుందా? ఉండదు. దినదినము ప్రభు ఇచ్చిన వాగ్దానం నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నీ ఎదుగుదల బాగానే ఉంటుంది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలు. ఎంతసేపు చర్చకు వచ్చినా ఏమంటే అక్కడ కూర్చొని వాక్యం విన్నా మన ఆలోచనలు వాక్యం మీద ఉండదు, కానీ బయట ఎక్కడో ఉంటుంది. ఏ విచారణ ఇది? ఏ విచారణ? శరీర సంబంధమైన విచారణ, ఆత్మ సంబంధమైన విచారణ కాదు. ఈ శరీర సంబంధమైన విచారణ ఏం చేస్తుందంటే, వాక్యాన్ని అణిచివేస్తుంది. ఏం చేస్తుంది? వాక్యం నీ ఎద్దకు వచ్చినా ఆ వాక్యాన్ని ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. ఎదగనెత్తల ఈ ముళ్ళ పొదలంట ఆ వాక్యాన్ని ఎదగనవ్వకుండా ఆ ముళ్ళ పొదల నుంచి ఎంత ట్రై చేసినా పైకి రాట్లా, వంచేస్తున్నాయి. ఏం వంచేస్తున్నాయి? ముళ్ళు ఆ మెడను వంచేస్తున్నాయి. మెడను వంచినప్పుడు పైకి ఎదగదు కదా, ఎదుగుద్దా? ఎటు చూస్తుంది? చూపు పైకి చూడదు. ఇంకా అణిచివేసినప్పుడు ఎక్కడ చూస్తుంది? కిందకే చూస్తుంది. ఏమండి? ఏ చూపోడు అంటారు? నేల చూపోడు అంటారు. అవునా కదా? నేల చూపోడు అంటారు. అది అణిచివేయడం అంటే ఏంటంటే, మీరు ఎంత వాక్యం విన్నా అణిచివేయబడుతున్నారంటే దానికి కారణం ఉంది. కారణం లేకుండా, దేవుడు ఉపమానం లేకుండా ఏ వాక్యాన్ని బయలుపరచలేదు. ఒక సంఘం గురించి, ఒక సావాసం గురించి, తన బిడ్డల గురించి ఈ వాక్యాన్ని సిద్ధపట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపించాడంటే మన కొరకే. ఎవరి కొరకు? మన కొరకే. ముళ్ళ పొదలు అణిచేస్తున్నాయి. చూడండి, భక్తి విషయంలో అణుగుపోతూ ఉన్నారు, లేనిపోని అన్ని తల మీద ఎట్టుకొని. నాకు ఒక సహోదరుడు తెలుసు. ఆ సహోదరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేసేటప్పుడు తన భార్య అంటుంది, అన్నా అప్పులు ఎక్కువైపోయి అప్పులు తీరేటట్టుగా ప్రార్థన చేయండి అన్నా అంది. ఏమ్మా, కొత్తగా పెళ్ళయింది, చక్కగా ఒక బుడ్డోడు పుట్టాడు, అయ్యగారేమో నెలకి ఒక 20,000 తెస్తున్నాడు, ఒక 5,000 అద్దె కట్టుకుంటారు, ఇంకా మీకు అప్పులేంటి అన్న. వినబడుతుందా? ఇంకా మీకు అప్పులేంటమ్మా, చక్కగా సంతోషంగా ఉండకంటే. అప్పుడు ఇతను ఇక్కడ ఉన్నాడు కదా, ఇతను కూడా అంటున్నాడు, అన్నా అగో ఆ టీవీ చూసావా? చూశాను. ఆ టీవీ ఫైనాన్స్. అవునా? అవును. అగో మా ఆవిడ సెల్ ఫోన్ చూసావా? అది ఫైనాన్స్. ఇగో నా చేతిలో సెల్ ఫోన్ చూసావా? అది ఫైనాన్స్. నా బండి చూసావా? నేను ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్న బండి, అది ఫైనాన్స్. అంటే దేవుడు తల మీద, నీ తల మీద బరువు పెట్టాడు, నువ్వే పెట్టుకున్నావా? మాట్లాడేంటండి?
ముళ్ళ పొదలు అణిచివేస్తూ ఉన్నాయి. ఈరోజు ఫోన్ చేసి ఇచ్చేస్తున్నారు డబ్బులు. ఏం చేసి? నాకు బోల్దు మంది ఫోన్లు, 5 లక్షలు ఇస్తాం మీరు రండి, మాకేం అక్కల ఆధారాలు. 5 లక్షలే బాబు, నీ 5 లక్షలు వద్దు, నువ్వు వద్దు. ఇసికించేస్తుంటే నేను ఆ నెంబర్ ఆన్మల్ కట్టేసి ఒక్కోసారి సిరాగ్గా కూడా మాట్లాడుతున్నాను. దెబ్బకు మళ్ళీ చేయట్లా. ఏం అక్కలా ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. సాతానుగాడు ఉచ్చా. ఎవరు వచ్చేది? మాట్లాడండి. సాతానుగాడు ఉచ్చా మిమ్మల్ని కష్టాలు లోయలోనికి నెట్టుటకు, ముళ్ళ పొదల తుప్పల్లో మిమ్మల్ని పాడేటకు, దేవుడంటే సిరాకు పుట్టించుటకు మిమ్మలను ఆయన ఆ సాతానుగాడు ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ఏంటి డబ్బాలో 4 రాళ్ళు వేసి గిల్ల కొట్టామనుకోండి, ఏమవుతుంది? గిలగలగలగలగలగలగల ఆడుతూ ఉంటాయి. అలాగ మనం ఏం చేస్తామో తెలుసా? చేపకంట నీటిలో ఉన్నప్పుడే బలం అంట. ఎక్కడ ఉన్నప్పుడు? చెప్పండి అయ్యగారు, మీరు చెప్పండి. చేప ఎక్కడ ఉన్నప్పుడు బలం దానికి? నీటిలో ఉన్నప్పుడు. నీటిలోంచి ఎగిరి దానికి కొద్ది హుషారు వచ్చి ఎగిరి అలా పడ్డదనుకో, ఏమవుతుంది? చచ్చిపోద్ది. మనం కూడా అంతే. ఆ స్థితిలోనే ఉన్నాం. సంఘములో ఉన్నప్పుడు, సంఘ బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు, వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ కూడా నువ్వు సరి చేసుకుంటే ఆ నీటిలో ఉన్నంత బలం, చాపుకున్నంత బలం ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో నీకు ఆ బలాన్ని కలగజేసి ఏ విషయంలో కూడా నువ్వు తొట్టిల్లకుండా, ఏ విషయంలో కూడా అణుగుపోకుండా, ఏ విషయంలో ఎండిపోకుండా ఆయన నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. అప్పుడు అన్నాను నా సహోదరుడితో, నాయనా నీకు ఫోన్ అవసరం, నీ భార్యకు ఫోన్ అవసరం, నీకు ఒక ఫ్రిడ్జ్ అవసరం, అది కూడా ఫైనాన్సే, నీకు ఒక టీవీ అది కూడా ఫైనాన్సే, నీకు అసలు జీతం ఎంత అని అడిగా. 20,000 అన్నాడు. ఇంటద్దు ఎంత అన్న? 6,000 అన్నాడు. కనమా డబ్బులన్నీ ఏమైపోతున్నాయంటే కట్ అయిపోతున్నాయి, ఈఎంఐలకి కట్ అయిపోతున్నాయి. ఇంకా ఏం తింటారు? ఏమండి? ఇంకా మందిరానికి నడిచి వచ్చినా, వాళ్ళు మందిరంలో కూర్చున్నా, ఆ కూర్చున్నా మనం ఎంత వాక్యం చెప్పినా ఎక్కుద్ది వాళ్ళకి? ఎక్కుద్దండి? ఐక్య విచారణ. ఎందుకు నీకు ఈ విచారణ? ఎందుకు ఈ దుఃఖం? ఎందుకు ఈ వేదన? అన్నీ మనం కొనిపెట్టుకున్నాయే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు బహుగా ఫలించి, ప్రైజ్ లార్డ్ ఎలాగంట? బహుగా ఫలించి, అభివృద్ధి పొంది, ఆశీర్వదించబడి. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆశీర్వాదాలు పెట్టాడు అక్కడ? ఎన్నండి? 3. ముందు ఆశీర్వదించాడు, తర్వాత ఫలించమన్నాడు, 3వది అభివృద్ధి అవ్వమన్నాడు, 4వది విస్తరించి భూమిని నిండించన్నాడు. అబ్బా, ఎన్ని ఆశీర్వాదాలు ఈ రోజుని మనం కోల్పోతున్నామో ఒకసారి చూడండి, ఆలోచించండి. నాయందు మీ మాటలు, నాయందు నేనును, మీరందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాను. మీకు ఏది కావాలో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేల మీద. ఎక్కడ పడ్డాయండి? మంచి నేల మీద. మంచి నేల మీద పడిన విత్తనాలు ఒకటి 100 అంతలుగాను, ఒకటి 100 అంతులుగా ఫలించింది, ఒకటి 65 అంతులుగాను, ఒకటి 60 అంతులుగా ఫలించింది, ఒకటి 35 అంతులుగా ఫలించెను, ఒకటి 30 అంతులుగా ఫలించింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఫలాలు కనబడుతున్నాయి ఇక్కడ. 100 ఫలాలు కనబడుతున్నాయి, 60 ఫలాలు కనబడుతున్నాయి, 30 ఫలాలు కనబడుతున్నాయి. అంటే మీరు వాక్యము
ఆయన వాక్యము మీలో ఉంటే ఆ వాక్యాన్ని మీరు నవరు వేసుకుంటే మంచి నేల పడిన విత్తనాలు ఇవి. ఏ నేల మీద నవరు వేయాలి? ఏం చేయాలి? దేన్ని నవరు వేయాలి? వాక్యాన్ని నవరు వేస్తూ ఉండాలి. ఆ దారిలో వదిలేయకూడదు, దారిలో వెళ్తుండగా దులిపేయకూడదు. దారిలో వెళ్తూ దులిపేశారనుకో పక్షులు వచ్చి ఏరుకు తింటాయి. సాతానుగాడు అపరాయించేస్తాడు, మీలో ఉన్న వాక్యాన్ని దోచేసుకుంటాడు, విచారణ పెడతా ఉంటాడు. ఎన్ని పోను మంచి విత్తనాలు అంటే ఆ విత్తనాలు మంచివారు ఏ విచారం లేకుండా మన ప్రాణ ఆత్మ శరీరమును దేవునికి అప్పచెప్పుకుంటూ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నవరు వేస్తారో ఆ వాక్యం ఆ విత్తనాలు మంచి నేల మీద పడిన విత్తనాలు 100 వంతులుగా ఫలిస్తారు, 60 వంతులుగా ఫలిస్తారు, 30 వంతులుగా ఫలిస్తారు. ఆ ఫలించటం వలన దేవునికి సంతోషం. మీరు ఫలించకపోతే దేవునికి సంతోషం ఉండదు, సంతోషం ఉండదు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, ఎంత వాక్యం చెప్పినా రోడ్డు పక్క జిమ్మేస్తూ ఉంది, ఎంత వాక్యం చెప్పినా ముళ్ళ పొదల్లో వేసేస్తూ ఉంది, ఎంత వాక్యం చెప్పినా పట్టించుకుంటాలా అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. వాక్యమై ఉన్న దేవుడేనండి మనతో మాట్లాడేది. ఎవరు మాట్లాడాడండి? వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడేది. అందుకని దేవుడు జీవ వాక్కును మన చేతికిచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఫలించాలి? మనం ఎలా ఫలించాలి? దేవుని బిడ్డలు చెప్పండి, ఎలా ఫలించాలి? 100 వంతులుగా ఫలించాలి, 60 వంతులుగా ఫలించాలి, 30 వంతులుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఫలాలు దేవుడు మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 3:8 చూడండి. అక్కడ కూడా ఒక ఉపమానాన్ని చూపెడతాను మీకు. లూకాసు వార్త 3:8 మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. చాలు. ఈ వాక్య భాగంలో దేవుడు మనుషులను ఎలా పోల్చాడంటే చెట్లుగా పోల్చాడు. ఎలా పోల్చాడమ్మా? చెట్లుగా పోల్చాడు. నువ్వేనంతే, నేనేనంతే. దొడ్లో ఒక మొక్కేసాం, అది ఎప్పుడు చూసినా ఏం చేయట్లేదు, ఫలించట్లేదు. వేసారా? ఎవరైనా మొక్కలు వేసారండి? వేసారు కదమ్మా. ఎప్పుడు చూసినా ఫలించలేదు, అలాగే ఉంది. దాన్ని ఏం చేస్తారు మీరు? నరికేసి దాన్ని తీసేసి మళ్ళీ అక్కడ మట్టి సదనం చేసి ఇంకో మొక్క వేస్తారు. దేని గురించి? ఫలించాలని. దాని ఫలాలు ఏం చేయాలి? మనం తినాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, మళ్ళా అదే కోరుకుంటున్నాడు. అక్కడ అన్నాడు, మారు మనసు తగ్గ ఫలములు ఫలించండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టుని నరకబడి అగ్ని గుండములో పాడవేయవలెను. అంతే కదా? ఎక్కడ పాడేస్తుంది? నేను వైజాగ్ వెళ్ళాను. ఆ ప్రాంతంలో మా పక్కనే టేకు తోట
ఎర్ర చందనపు చెట్లు ఉన్నాయి. అక్కడ ఎప్పుడు కూడా తోటమాలి ఏం చేస్తున్నాడంటే అది మంచిగా అవ్వాలని దాన్ని సాగు చేస్తూ ఉన్నాడు. సాగు చేస్తే చూస్తూ ఉంటున్నా, అది సాగు చేయటం వల్ల అది గిడసమారిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తున్నాడు, తీసేస్తున్నాడు. తీసేసి దాని ఉన్న ప్లేస్లో ఇంకోటి వేస్తాడు. అంటే ఇది గిడసమారిపోయింది, ఇంకా దానికి ఏం లేదు, ఇంకా దానికి భయం ఉండదు, భక్తి ఉండదు. ఏముండదమ్మా, దానికి భయం ఉండదు, భక్తి ఉండదు. ఇంకా భయం లేని దాన్ని, భక్తి లేని దాన్ని ఏం చేస్తాడు? అందుకనే ప్రకటన గ్రంథంలో లాస్ట్ అండ్ ఫైనల్లో ఏమని రాశాడు? పాపము చేసేవారిని ఇంకా చేయండి పాపం, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనివ్వండి, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండండి. వారి జీతం నేను ఇస్తాను. వారి క్రియలను బట్టి, వారి ఫలాలను బట్టి వారికి నేను జీతం ఇస్తానని చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆయన అంటున్నాడు ఇప్పుడే ఉందంట. ఏముంది అక్కడ? ఏమంటే ఏముంది చెప్పండి? గొడ్డలు సిద్ధంగా ఉంది. ఎవరు నరకడానికి? ఫలించే చెట్లనా ఫలించిన చెట్లనా? ఫలించని ప్రతి చెట్టుని అన్నాడు, ఫలించని. అదేంటిది? ఎందుకు ఫలిస్తలేదు నువ్వు? దానికి కారణం ఏంటి? నాకేంటంటే బాగానే ఉన్నాను, నాకేమైనా తక్కువ? ఏ విషయంలో మాట్లాడమేంటి అబ్బాయి? శారీరకంగా ఆత్మీయ జీవితంలో ఫలింపు జీవితం లేదు, కనబడతలా, సుగుణాలు కనబడతలా. అప్పుడు సుగుణాలు అన్నాడు. ఫలించడం అంటే సుగుణాలే. అవును, ఎలా ఉండాలో తెలుసా? మీరు దానిమ్మకాయ పైకి ఎలా కనబడుతుంది? అందం కనబడుతుంది. దాని లోపల కూడా ఎలా ఉంటుంది? దాన్ని మనం అలా కోసి అలా ఒలుస్తూ ఉంటే దాని సందాలన్నీ తొనల మధ్యలో దాక్కుని ఉంటాయి. ఎక్కడ దాక్కుని ఉంటాయి? పొరల మధ్యలో. ఆ పొరల మధ్యలో అయిపోయినాయి అనుకుంటాం, అవ్వం, దాంట్లో ఇంకా కనబడుతూ ఉంటాయి. అయిపోయినాయి అనుకుంటాం, అవ్వం, ఇంకా కనబడతాం. అంటే దాని సుగుణాలు ఉన్నా కొలది ఇదిగో నేనున్నాను. మనం కూడా దేవునికి మనం సుగుణాలు కనపరుచుకోవాలంటే ఇదిగో అయ్యా నేనున్నాను. ఒకేలా సుగుణాలు నీలో కనబడపోతే, ఆ మంచి ఫలాలు నీ దగ్గర లేకపోతే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వారన ఉంది, నరికేసి అగ్నిలో పాడేయమంటున్నాడు. అగ్ని అంటే ఏంటి? నరకం. ఒకే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నరకమే. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు అంటారు. ఎందుకు పురుగు సావదు, అగ్ని ఆరదు? అగ్ని మండుతూనే ఉంటుంది, పురుగు సావదంట. ఎందుకని? ఇప్పుడు అగ్ని మండుతుంది, మనం దాంట్లో ఏదైనా పురుగేసామనుకో, వెంటనే ఏమైపోద్ది? కాలిపోద్ది. అవునా కదా? మెల్లమెల్ల ఆడిపోయి కాలిపోతుంది. మరి అక్కడ కాలదంట. మన శరీరం, ప్రాణాత్మ శరీరం మనం అనుకుంటాం ఎవడు చూసి వచ్చాడు అంటే బైబిల్ చెప్తుంది. కాలుతూనే ఉంటాం, కేకలేస్తాం, బొబ్బర్లేస్తాం, కాలిపోతూ ఉంటాం, బొబ్బర్లు వచ్చేస్తాయి, శరీరం కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ అతికిపోతూ ఉంటుంది, మళ్ళీ శరీరం ఇంకా వేదన, బాధన. దాన్ని ఏ స్థలం అంటారంటే వేదనకరమైన స్థలము. ఒక్క మాట చెప్పాలంటే ఏ స్థలం అది? వేదనకరమైన స్థలము. అక్కడ అందుకుని అంటున్నాడు, విశ్వాసి, ఓ విశ్వాసి, గొడ్డలు ఎక్కడుందో తెలుసా? ఇప్పుడే ఉంది నీ పాదాల దగ్గర. ఎక్కడుంది? ఇప్పుడే ఉంది నీ పాదాల దగ్గర గొడ్డలి. జాగ్రత్త. ఆ గొడ్డలి తీసుకొని ప్రభు ఫలించేదాన్నా ఫలించిన దాన్నా? ఫలించని దానిని
ఫలించని ప్రతి చెట్టుని ఏం చేస్తాడు ఆయన? నరికి అగ్నిలో పాడేస్తాడంతే. అయ్యా ఇంత భక్తి చేశాను బాబు, నీ గడ్డం పట్టుకుంటాను బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, నా అటాడే బాబు, అటాడే, ఇటు వద్దు బాబు అంటాం. ఏమన్నా అంటావా? అంటానికి స్కోప్ ఉంటుందమ్మా? చెప్పరేటే, ఛాన్స్ అయిపోద్ది, ఇంక ఛాన్స్ లేదు. ఛాన్స్ అంతా ఇప్పుడే. ఎప్పుడు అయ్యా ఛాన్స్ అంతా ఇప్పుడే. ఏమన్నాడైనా? నాయందు నేనును నా మాటలు మీ యందు నిలిచి ఉన్న యెడల, ఆ మాటలే మనల్ని సరైన దారిలో పెట్టేది, ఆ మాటలే మనల్ని నడిపించేది, ఆ మాటలే కృపా సత్య సంపన్నుడై మనల్ని ముందుకు కొనసాగించి ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టేది ఆ మాటలే. అందుకని మొట్టమొదట్లోనే చెప్పేశాడు ఆయన, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలగాలి. నువ్వు ఆశీర్వదించబడితే దేవుడికి సంతోషిస్తాడు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదాలు రెండు ఉంటాయి. ఒకటి సాతాను ఆశీర్వదిస్తాడు, సాతాను కూడా ఆశీర్వదిస్తాడండు. మీరు సాతాను ఆశీర్వాదం మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు. ఎక్కించేస్తాడు, ఉన్నత శిఖరం మీద ఎక్కించేస్తాడు. ఉన్నత శిఖరం ఎక్కించేసి కొన్ని రోజులు అక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చోడు. ఏం చేస్తాడు? నువ్వు ఇంకా కాళ్ళ దగ్గర వేస్తావు. నా ఎంత ఇరువు లేడు, సూర్యుడు లేడని ఆ ఉన్న డబ్బు మరి ఆ మైమర్చిపోయినట్లుగాను ఐదు బెజ్జలు పెట్టుకొని 5 మొక్కలు పెట్టి చేయి పెట్టించేసి ఈ పెట్టించేసి 5 ఏ ఏళ్ళకి ఉంగరం పెట్టాలో తెలియక అన్నేళ్ళకి ఉంగరం పెట్టేసి నా ప్రాణమా త్రాగుమా తినుమా అంటే చూస్తాడు. చూసి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏం చేస్తాడు? అక్కడి నుంచి తోసేస్తాడు. సరాసరిగా తోసినప్పుడు ఎక్కడ పడిపోతావు? పాతాళంలో పడిపోతావు, డౌట్ లేదు. సరాసరిగా తోసేటప్పుడు పాతాళంలో వేదనకరమైన స్థలంలో పడిపోతావు. ప్రియ దేవుని బిడ్డ, దుర్దినాల్లో మనం ఉన్నాం. ఒక పక్క నుంచి వచ్చేస్తుంది. ఏం జరుగుతున్నాయి? నేనంటే నేను, ఒక్కొక్క దేశపోటు నేనంటే నేనా రెడీగా ఉన్నాను, నేనంటే నేను రెడీగా ఉన్నాను, నేనంటే నేను రెడీగా ఉన్నాను. నా దగ్గర 10,000 అనుభవములు ఉన్నాయి, నా దగ్గర 20,000 అనుభవములు ఉన్నాయి, నా దగ్గర 1,00,000 ఉన్నాయి అనుభవములు. అంటే తగలబెట్టుకుంటాకి భూమిని ఏం చేస్తారు వీళ్ళు? తగలబెట్టేసి మనుషుల్ని చంపేసి చచ్చిపోవాలి. అది ప్రభు రాసిందే, బైబిల్లో రాస్తున్నదే. చచ్చిపోవాలి, తగలబడిపోవాలి. అప్పుడు ప్రభు రాకడ, మూడో ప్రపంచ యుద్ధం జరగాలి. ఇప్పుడు అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మనకు గ్యాస్ లేకపోవడం ఏంటి? ఏమన్నా ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? ఎక్కడో జరిగింది. మరి మన గ్యాస్ అంతా ఏమైపోయింది? ఏమండి చూసారా? డబ్బు ఉంటుంది కానీ తినటానికి కుండు ఉండదా? రాబోయే దినాల్లో డబ్బు ఉంటుంది ఇంటి నిండా, తినటానికి కూడు ఉండదు. ఇప్పటికే చాలా మట్టికి వచ్చేసింది. కొన్ని దేశాల్లో డబ్బు ఉంది కానీ తినటానికి తిండిలే. అది మన దాకా వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి, ఫలించాలి. దేవుడు మనల్ని చూసేటప్పుడు ఆ సుగుణాలు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడే లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం కూడా చూడండి. 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అందరూ తీసారమ్మా?
ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూడండి 13-6 వాక్యం చదువుతున్నారు, శ్రద్ధగా ఆలకించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అతడు దాని పళ్ళు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయునట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. చూడండి, ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉంటుంది. చదివారమ్మా? అర్థమైపోయిందా? తోట అంటే దేవుని సంఘం. తోట అంటే దేవుని సంఘం. తోట అంటే దేవుని సంఘం. తోటమాలి ఎవరు? సేవకుడు. తోట యజమాని ఎవడు? తోట యజమానుడు దేవాతి దేవుడు. యజమానుడు దేవుడు, తోటమాలి సేవకుడు, తోట సంఘం. అంటే మీరే మొక్కలు. ఏ మొక్కలు మీరు? ఏమంటే ద్రాక్ష మొక్కలు. ద్రాక్ష మొక్కల్లో కూడా శ్రేష్టమైనది అంజూరపు మొక్కలు. అంజూరపు మొక్కలు నాటిన తర్వాత ఒక మొక్క దగ్గరికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంటే అది ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. దాంట్లో ఏం కనబడతలేదు? ఏమండి? ఫలాలు కనబడతలా. అంటే సంఘంలో సావాసంలో కూడి వచ్చిన మనం అందరం కూడా ఎలాగుండాలంటే ఫలాలు ఫలించే వారంగా ఉండాలి. ఏ ఫలాలు? పరలోక సంబంధమైన ఫలాలు. దేవుడు అడుగుతాడు, నన్ను అడుగుతాడు అనుకో, చెప్పావా? వాక్యాన్ని చెప్పావా? చెప్పానయ్యా మొన్న ఆదివారం. మరి విన్నారయ్యా? కొంతమంది వెళ్తా రోడ్డు పక్కన దులిపేసి వెళ్ళిపోరయ్యా. కొంతమంది చర్చిలోనే దులిపేసి వెళ్ళిపోరయ్యా. కొంతమంది ఏమో చక్కగా విన్నారయ్యా. విని ఏం చేశారు? నవర వేసుకున్నారయ్యా. వాళ్ళు 100 వంతులుగా ఫలించారయ్యా, 60 వంతులుగా ఫలించారయ్యా, 30 వంతులుగా ఫలించారు. మరి వీళ్ళు ఎందుకు ఫలించట్లేదు? వీళ్ళు దులిపేశారయ్యా. ఏం చేశారండి? వీళ్ళు దులిపేశారయ్యా. చూస్తూ ఉన్నాడు. యజమానుడు వచ్చి ఆ చెట్లన్నింటిని చూస్తున్నాడు. తోటమాలే ఇట్రా. అయ్యా వచ్చాను. నానగలరా? వస్తున్నాను అయ్యా. చూడు, భలే ఫలించింది, బాగా పెట్టు, దానికి శుభ్రంగా పెట్టు నీరు. ఇది కూడా చాలా బాగా ఫలించింది, చక్కగా ఫలించింది అని ఇంకా ఎదరికి వెళ్తా ఉంటే ఒకటి కనబడదంట. దానికి ఏం కనబడతలేదు? ఫలాలు కనబడతలేదు. చూస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలోనికి వస్తూ ఉన్నారు. దేవుడు సంఘంలోకి వచ్చి సంఘ ప్రతి బిడ్డను కూడా ఆయన పరిశోధించి పరీక్షిస్తూ ఉన్నారు. పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా అదే భక్తి, ఎప్పుడు చూసినా అదే స్థితి, ఎప్పుడు చూసినా అదే ఎప్పుడు చూసినా అదే చూస్తున్నాడు. దేవుడు వస్తున్నాడు, చూస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో దీని ఇక్కడ నుంచి తీసే
తీసేసి వేరే చెట్టు నాటు తీసే అంటే అప్పుడు తోటమాల అన్నాడు, అయ్యా 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 దండం పెడతాను బాబోయ్ అయ్యా, ఒక్క సంవత్సరం. ఏమంటున్నాడండి? మాట్లాడండి. ఈ ఒక్క సంవత్సరం ఆగింది అయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూడండి, ఏదో రకంగా నేను దానికి ఎరువు వేసి మళ్ళీ నీళ్ళెట్టి మళ్ళీ కొత్తగా అన్నీ చేస్తానయ్యా. ఈ ఒక్క సంవత్సరం చూడండి, ఈ ఒక్క సంవత్సరం ఆగిన తర్వాత బాప్తిసం తీసుకోకపోతే, ఈ ఒక్క సంవత్సరం ఆగిన తర్వాత బాప్తిసం తీసుకోకపోతే ఆ నేల వ్యర్థమైపోతుంది. కాబట్టి దాన్ని నరికి అగ్నిలో పాడే. తోటమాలి బ్రతుకులాడుకుంటున్నాడు. అయ్యా, నా సంఘ బిడ్డలయ్యా చెదిరిపోకూడదు, నా సంఘ బిడ్డలయ్యా సాతాను చేతుల్లో చిక్కుపోకూడదయ్యా, సంఘ బిడ్డలయ్యా అందరూ రక్షించబడాలి, సంఘ బిడ్డలయ్యా అందరూ బాప్తిసాలు తీసుకోవాలి, అందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలయ్యా. యజమానుడా యజమానుడా అని కాపరి, తోట కాపరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే యజమానుడు అంటున్నాడు, సరే ఈ సంవత్సరం కూడా చూస్తాను, ఈ సంవత్సరం కూడా చూస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను చూడాలి? ఎన్ని సంవత్సరాలు చూడాలి? ఆయన కలలని నువ్వు చెదరగొడుతున్నావు, ఆయన ఆలోచనలని నువ్వు చెదరగొడుతున్నావు, నీలో చేయవలసిన ఉద్దేశాలు అవన్నీ కూడా చెదరగొట్టుకుంటున్నావు. ఆయన అన్నాడు, ఇదిగో దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధిపరిచి భూమిని నిండించి విస్తరించండి అని దేవుడు చెప్పాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడే స్వయంగా సంఘములోకి వచ్చి చూస్తూ ఉన్నారు. దేవుడే సంఘములోకి వచ్చి చూస్తూ ఉండి, ఇదిగో ఈ చెట్టు ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఈ మొక్క ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇగో ఈ విశ్వాసిని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఈ విశ్వాసం ఎప్పుడు చూసినా ఫలించట్లేదు, దీన్ని నరికి అర్జెంటుగా అగ్నిలో పాడే. బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, చెట్టు ఏరు వారనే ఉంది గొడ్డలి, చెట్టు ఏర్లు వారనే గొడ్డలు ఉంది. దేవుడు ఆ గొడ్డలను తీసుకొని నరికి అగ్నిలో ఏకముందే నువ్వు మారు మనసు పొంది ఫలాలు ఫలించాలి. అదే ఫలాలు అమ్మా. ఏ ఫలాలు ఫలిస్తావు? మధురమైన ఫలాలు ఫలిస్తావా? చేదు ఫలాలు ఫలిస్తావా? చేదు ఫలాలు ఫలిస్తానికి ఆయన నిన్ను పిలవలేదు, మధురమైన ఫలాలు ఫలిస్తాకే ఆయన నిన్ను పిలిచారు. నీలో ఆ చేదు ఫలాలు కనబడుతూ ఉన్నాయి. చేదు ఫలాలు దేవుడికి ఇష్టం ఉండవు, దేవునికి ఇష్టం ఉండవు. ఏదైనా చేదు ఫలాలు తెచ్చి నువ్వు తినమంటే తింటావా? నువ్వు తినవు. మధురమైన ఫలాలు తెచ్చి నీకు ఇస్తే సంతోషంగా తింటావు. దేవుడు కూడా అంతే. నువ్వు మధురంగా ఫలిస్తే దేవుడు నిన్ను అంగీకరించి ఒక ఉన్నతమైన స్థలాలలో నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నారు. ఆ ఆశ అంతా ఏం చేస్తున్నావు? వ్యర్థమైపోతుంది. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రే వచ్చేసారు సంఘంలోకి. ఆయన వచ్చే పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఇదిగో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను ఈ అంజూరప చెట్లని, ఈ ఫలిస్తా లేదు, నరికే అగ్నిగుండంలో పాడి. అమ్మా, ఇంత భక్తి చేసి మనం దేవుని సన్నిధికి వచ్చి వెళుతూ ఉన్నాం. ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక మర్యాదలు ఇవన్నీ వదిలిపెట్టి దేవునికి సరెండర్ అయిపో, దేవునికి అంకితం చేసుకో. మన ప్రాణ, ఆత్మ, శరీరాలు. దేవుని దగ్గర ఒక నిబంధన ఉంది, ఆ నిబంధన ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళు అని అంటున్నాడు. ఇదిగో మంచి ఫలాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా దాన్ని ఏం చేయాలి?
ఇంకా అభివృద్ధి చేయాలి. 30 వంతులుగా ఉన్నదాన్ని 60 వంతులుగా చేయాలి. 60 వంతులుగా ఉన్నదాన్ని 100 వంతులుగా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. అట్టి ఆశీర్వాదాలకి యోగ్యులుగా మీరు మార్చబడాలి. లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనం ఒక క్షణం విన్న వాక్యాన్ని బట్టి, నా యజమానుడా, నా పరలోక తండ్రి, నా యజమానుడా, మా బిడ్డలు ఎవరు కూడా నరకబడకూడదయ్యా, ఎవరు కూడా అగ్నిలో పాడవేయకూడదు ప్రభువా. మీరు బహుగా ఫలించుట దేవునికి ఇష్టం. మీరు బహుగా ఫలించుట దేవునికి ఇష్టం. సహోదరి సహోదరుడా, నీలో ఏ ఫలాలు కనబడుతున్నాయి? చేది ద్రాక్షాలు కనబడుతున్నాయా? ఇప్పుడే ఆ చేదు ద్రాక్షాల్ని నీలో ఉంచి తొలగించుకో. మధురమైన ద్రాక్షావల్లిగా నువ్వు మారు. దేవునికి ఇష్టమైన మధురమైన ద్రాక్ష రసం, దేవుని సంతోషపరిచే ద్రాక్ష రసం, మధురమైన మధురమైన నీకిష్టమైన ద్రాక్షావల్లితో నన్ను స్థిరపరచి యేసయ్యా. ఒక్కసారి విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. ఓయ్ ఆరాధనా నీవే, నా అతిశయము. పాడాలి గట్టిగా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, ఆమె. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. పాడండి అందరూ అందరూ. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కోమరి. గ్లోరీ. నా పరలోకపు తండ్రి, నా మంచి కోమరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచ
పరచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయి అందరూ పాడండి. ఆమేన్, గ్లోరీ, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, నిన్ను నేనేమని, నిన్ను నేనేమని, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, నిన్ను త్రియేక దేవా ఆది సంభూతుడా, త్రియేక. అదుగో యజమానుడు, అదుగో యజమానుడు, అదుగో యజమానుడు మన మధ్యలోనికి దిగవచ్చి ఒక్కొక్కరిని మంచి ఫలాలు, మంచి ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా, నిన్ను నేనేమని ఆరాధించెదా, నిన్ను జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలో నీకే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే యేసయ్యా, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. నీకిష్టమైన ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీకిష్టమైన ద్రాక్షావల్లిలా, నీకిష్టమైన ద్రాక్షావల్లిలా నన్ను స్థిరపరచునైనా, నన్ను స్థిరపరచునైనా. మంచి ఫలాలు, అదుగో శ్రేష్టమైన ఫలాలు, మధురమైన ఫలాలు. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచ. Oh God, oh Jesus, thank you Lord, thank you Lord, Lord worship. Go ba 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 ri ba 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 ka ba ra la shara ka ba 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 ri ba ra ba ra. Jesus, Jesus, ka ba ra la shara ba ba ba. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా.
అందరూ ఒక క్షణం. అయ్యా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీది ఏది కావాలో అడగండి. మీరు బహుగా ఫలించినట్లుగా, మీ బిడ్డలని బహుగా ఫలించినట్లుగా, మీ వ్యాపారాల్ని బహుగా ఫలించినట్లుగా, మీ ఉద్యోగాల్ని బహుగా ఫలించినట్లుగా, మీ కుటుంబాల్ని బహుగా ఫలించినట్లుగా నా దేవుడు ఇప్పుడు గొప్ప కార్యసిద్ధి కలగజేస్తూ ఉన్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచండి. ఓ జీసస్, ప్రైజ్ అండ్ ప్రైజ్, ప్రైజ్ అలాట్, ప్రైజ్ అలాట్. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడానికి వందనాలు, శివాధిపతినికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడి ఆలోచనకర్తానికి స్తోత్రములు, శాలేము రాజానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు. తండ్రి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ కనుకరమును బట్టి భవానికి స్తోత్రములు. అయా, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పవ్వా. ఏ యోగ్యత ఏ అర్హత లేనైనప్పటికీ నీ పవ్వా అయా, మమ్మల్ని ఎంతగా ప్రేమించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఎంతగా ఆదరించినందుకు నీకు స్తోత్రములు. నేను నీ అపూర్వమైన ప్రేమ మా పైన ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, తల్లి వల్ల తండ్రి వల్ల ప్రేమించిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. ఘనమైన వాడివి, గొప్పవాడివి నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. ఇశ్రాయేలుని కాసి కాపాడిన వాడా, మమ్మల్ని కాపాడుతున్నావు, మా సంఘ బిడ్డల్ని కాపాడుతున్నావు, నీ సజీవన రెక్కలో ఉంచుతున్నందుకు స్తోత్రం. అగ్ని గంధకాల్లోకి వెళ్ళకూడదు అయ్యా, మేము చీకటి దోవలో నడవకూడదు, నీ ఎలుక మార్గములో నడిపించబడాలి. మేము దేనిని యాచించగా నీ రాజ్యమును ఆశించి ఆత్మను మాకు దయచేయి. నీ కొమ్ములు మమ్మల్ని బలపరుస్తావా అయ్యా, క్షణము క్షణము మమ్మల్ని బలపరుస్తున్నావు, నిమిషము నిమిషము మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. మేము లోబడలేకపోతున్నావా అయ్యా, నీలో నిలబడలేకపోతున్నావా? తప్పుడు అడుగులు దూరపరుస్తాను, మంచి హృదయాన్ని మాకు దయచేయి. నేలన పడి ఎత్తినాలి అయ్యా. అయ్యా, రాళ్ళ మీదనైనా ముళ్ళ చెట్లలోనూ పడకుండా ఒక మంచి నేలను పడినిస్తూ ఫలించినట్లుగా పవ్వా మా ఆత్మీయ జీవితాన్ని సిగరేపొస్తాయి, ఫలింపొస్తాయి. అయ్యా, అయ్యా, నీ బిడ్డలని వాక్యం విన్నారు, ఎవరో వదిలేసుకోకూడదు, ఎవరు అనాసనగా ఉండకూడదు. వాళ్ళ హృదయంలో నీరు కట్టి ఫలింపసేవా అయ్యా, మంచి ఫలములు ఫలించమని అడుగుతున్నావయ్యా. మంచి ఫలములు ఫలించే ఆత్మశక్తి మాకు దయచేయి. నూరెంతల ఫలాలు ఫలించాలి, నూరెంత ఫలములు మాలో ఉండాలి. ఈ సంఘం నీది నాయనా, నీ బిడ్డలు పోవా. మేము తోటమాలి తోటమాలి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీకు మా బిడ్డలు ఎవరు నరికారు అయ్యా, మా సంఘం అంతా ఎత్తబడే గుంపులో ఉండాలి, దిగబడిన గుంపులో కాదు. కుమసూపయ్యా, ఒక్కొక్కరు హృదయాన్ని పరిశుద్ధ పరిశునైనా అయ్యా, నేను ఎక్కడ పడుతున్నాను, ఎక్కడ ఉంటున్నాను ఆలోచన కలిగి ఆత్మను కలిగిస్తాయ్యా. అయ్యా, సమయం కొద్దిగానే ఉంది, దుర్దినములు దొల్లించుకుంటూ వస్తున్నాయి. ఒక్కసారి అయ్యా, నీ బిడ్డల పైన నీ దృష్టి వచ్చండి, నీ బిడ్డలు నీకు లోబడి ఆత్మను కలిగిసేయండి, నీ అడుగు చేయడలో నడిచి ఆత్మను కలిగిసేయ్యా. అయ్యా, వాక్యాన్ని నమ్మను వేసుకోవాలయ్యా, దినము దినమునైనా అభివృద్ధి పరచబడాలయ్యా, దినము దినము నీ కోపంలో ఉండాలి.
అపవాది చేతులు చిక్కబడకూడదు. చేదైంది ఏది మాలో ఉండకూడదు. నీకు ఇష్టం లేదు ఏది మాలో ఫలించకూడదయ్యా. అయ్యా నీకు ఇష్టమైంది మాలో ఫలించాలి. నీ బిడ్డలుగా మేము ఉండే కొమ్మ మాకు దయచేయి. నీ రాకడికి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరుసు, పవిత్రపరుసు. కొమ్మ చూపు ఒక్కసారి. మాట మాత్రమే మేము చెప్పగలుగుతాం కానీ హృదయాన్ని మార్చే దేవుడు నువ్వు. అంతరంగములు కడిగే దేవుడు నువ్వయ్యా. ఎందుకు పనికిరాను మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టి బోధించే కోపని సేవకుడికి ఇచ్చావు. నువ్వు మాట్లాడావు. మంచి నేల పొలాలయ్యా, అవి మంచిగా ఫలించే ఆత్మలు దయచేదేవా. అపవాదిగాడు దొంగలించకూడదు. అడి కాకులాగా ఎత్తుకు పోకూడదు. ఒక్కసారి కనికరించు. నీ బిడ్డల పని తలపులు కలిగించు. అయ్యా ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అని కాదు కానీ పోవా, నీలో ఉన్న మంచిది అనుభవించే ఆత్మను దయచేవా. అయ్యా నీలో ఉన్న సారవైతను అనుభవించే కోపను మీరు దయచేయండి అయ్యా. ప్రభా నిలిచి చేతులు 2 సంవత్సరాలు ఇచ్చి చేతులు అయ్యా మేము ఎక్కడ మూసిపోకుండా పోవా ఈ రాజ్యంలో చేర్చబడాలి. ఒక్క సంవత్సరం అయ్యా, ఒక్క సంవత్సరం కనికరించింది. ఒక్క సంవత్సరం కనికరించు అయ్యా. ఒక్క సంవత్సరం అయ్యా. లేవలెత్తు. నీ కోపనాన్ని గ్రహించి మరి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తిరుమల చెట్టు తండ్రి నడిచే మార్గం పరిస్థితిగా ఉండాలి. నీ బిడ్డలు యవనస్తులు ఉన్నారు నాయన. నీ బిడ్డలు చెదిరిపోకూడదు అయ్యా. నీ బిడ్డలకు మంచి వాక్యము నేర్పించావు. ఆ బిడ్డలు నడిపించబడే మార్గం కూడా దయచేయండి. అలాగే మా విశ్వాసులందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీకు స్తోత్రములు. అడిసి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు ఆశీర్వదించి అభివృద్ధి పరుచండి. అది ఫలించే ఆత్మశక్తిని దయచేయండి. లోకములందరూ ఫలిస్తారు కాదు. నిన్ను నమ్ముకుంటే నిన్ను నమ్మడించిన బిడ్డలు పోవుగా ఫలించమని అటరీతిగా పోవుగా ఫలించే ఆత్మశక్తిని కలిగేసే. ఒక్కసారి కనికరించి నీ బిడ్డలు అనేకమైన పనులు చేతున్న బిడ్డలు కూడా దీవించు. అలాగే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. నీ కొప్పులు బలపరిచి నీ రెక్కల చెట్లు బద్దల పరిచండి తండ్రి. నీ కొందనాలు. కుటుంబంలో ఆనందములు, సంతోషము, సమాధానాన్ని కలగచేయండి తండ్రి. తల్లులతో పిల్లలు రావట్లేదు, పిల్లలతో తల్లిదండ్రులు రావట్లేదు. అశాపమునైనా దుఃఖకరమైన ఆలోచనలు కూడా దూరపరిచి నీ బిడ్డల్ని నడిపించండి. కుటుంబాలకి నీ సన్నిధిలో నీకు లోబడి ఆత్మశక్తిని కూడా కలిగేసేసి కొమ్మసోపండి. యవనస్తులు ఎగ్జాములు రాశారు. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును కలిగేసేయండి తండ్రి. యవనస్తులయ్యా ఎగ్జామ్స్ మంచి మార్గంలో నడిపించే ఆలోచన మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలి. మంచిగా ఉద్యోగాలు సంపాదించాలి. అయ్యా మంచి ఉద్యోగాలు కూడా వచ్చడానికి సహాయమును దయచేయండి. ఏ దాస్యంతవాది నేను ఇస్తానని నీ లేఖనాలు సెలవుతుండగా నీ బిడ్డలు ఏ దాస్యతను అది నువ్వు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. పోమని కొందనాలు. అలాగే సేవకులు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అరికాలు వదులుకోండి, నెల్లెత్తి దాకా మీరు ముట్టండి, బాగు చేయండి తండ్రి. నీ అమూలమైన రక్తాన్ని పోషించమని ప్రార్థన చేస్తుంది. సంఘాన్ని విడిచి ఇక్కడ ఉంటున్నావు చూస్తున్న దేవుడి నీ కృప నాకు చాలు. నీ పరిశుద్ధమైన రక్తాన్ని పోషించునైనా నీ కృప నాకు చాలు. వేదనలు లేకపోతే
ఒక్కసారి కనికరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఆరోగ్యము, క్షేమమును, కోపను మీరు దయచేయండి. సేవకులు బలపరిస్తే బలవంతుడికని వాడుకోమని అడుగుతున్నాను. పిలిచిన వాడివి, నమ్మదగిన వాడివి అయ్యా. నీ పిలుపు తగినట్లుగా నడిచే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ఆరోగ్యం దయచేయండి. శరీరము సహకరించడానికి నీ కోపం సోము రాజా. నిన్నంత వారు బలహీనుడై నీ సన్నిధులు ఇవాళ బలపరుచు వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు. ఏమిచ్చి నేను దాన్ని తీర్చగలదునా? నీ ప్రేమయ్యా, నీ దయ్యా, నీ కనికరమయ్యా. ప్రేమించేవాడివి, చూచుతున్న దేవుడి సేవకులు మరొక్కసారి నైనా నీకు అబంధాస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను తండ్రి. బలపరిసి కొమ్మసోపడి ఆరోగ్యకరమైన రెక్కళ్ళ బద్దలు పరిసి కొమ్మసోపు అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సంఘ బిడ్డలు మమ్మల్ని సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. చక్కగా సంఘ బిడ్డలు